మధ్య మాట్లాడు అంటే ఒక చిన్న జస్ట్ అలా రేపు February 7th సండే గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యి సుమారు 1.5 years అవుతుంది. బట్ డే 1 నుంచి చంద్ర గారు ఈ స్టోరీ చెప్పిన దగ్గర చెప్పి మనల్ని ఇన్స్పైర్ చేసి ఈ సినిమాని ఎక్కువగా ప్రేమించేలాగా ఎక్కువగా ఆరాధించేలాగా వర్క్ చేసేలా చేసుకున్నారు. బట్ ఆడియన్స్కి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇష్టపడుతున్న సమయంలో దానికి కావాల్సిన విధంగా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా నేను ప్రొడక్షన్ డిజైన్ కానీ శ్యామ్ గారు ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రేపు రిలీజ్ అయ్యే ఈ సినిమా అన్ని రకాలుగా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ చాలా ఎమోషనల్ గురి చేస్తూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. రేపు రిలీజ్ తర్వాత సక్సెస్ మీకు కొంచెం మాట్లాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గారు. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్దాం అన్నమాట. బుజ్జి తల్లి అని అంత బ్యూటిఫుల్ లిరిక్స్ వచ్చింది ఇక్కడ నుంచి. ఇప్పుడు మాటలు వస్తాయి. శ్రీమణి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. పాటలన్నీ వచ్చాయి, బాగా విన్నారు, పాటలు మాట్లాడుతున్నాయి. ఇవాళ ఇంకో పాట రిలీజ్ ఉంది, ఆజాదీ. ఈ సినిమా ఎంత బాగుంటుంది అని చెప్పడానికి ఆజాదీలో ఒక 2 లైన్లు రాసి చెప్పచ్చు, అసలు పాడి చెప్పచ్చు. రిలీజ్ అయిపోయింది అంటారు కాబట్టి ఆదిత్య వాళ్ళు బ్రహ్మాండంగా చరణం అయితే చాలా బాగా నచ్చింది. దేవి గారికి కూడా, చందు గారికి, వాసు గారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మరీ చెప్పారు. సో చాలా మంచి లైన్స్ వచ్చాయి, కథలో నుంచి వచ్చాయి. కాలే కాలే నిప్పుల్లోన మండే మండే ఉక్కు తీగ ఉండి ఉండి ఒక్కసారే చురకత్తైపోదా. స్వేచ్ఛ రాజ్యం తెచ్చుకుంది, రాజ్యాంగాలు రాసుకుంది, రాజుల కాలం పోయింది, ఇంకా అర్థం కాలేదా. మనకెందుకు అనుకోవడం మొదటి ఓటమి, మనదే ఇది మన కథ ఇది అంటూ సాగరా. ఆజాదీ 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 ఆజాదీ. దేవి గారు, సారీ ఫర్ ద ఆప్షన్ ట్యూన్. సో చాలా మంచి పాట. ఇందులో ప్రతి సిచ్యువేషన్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు చందు గారు అంత అద్భుతమైన సన్నివేశాలు క్రియేట్ చేశారు. రైటర్స్కి హెవెన్ లాంటి ఫిల్మ్ ఇది. ఎందుకంటే అంత మంచి సాహిత్యం కుదరాలి అని అంటే కథలో అంత సాహిత్యం ఉండాలి. అంత సాహిత్యం ఉన్న కథ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.